సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలో గల డాకి రెడ్లకుంట్ల గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వెటర్నరీ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ మాట్లాడుతూ పాడి పశువుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు తమ గ్రామంలో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పారావు, లీలా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనకాల నాగేశ్వరరావు, మల్లెల పుల్లయ్య, భిక్షం, మార్కెట్ డైరెక్టర్ కొనుగంట్ల శ్రీనివాసరావు, సెక్రటరీ రాహుల్ సాబ్, మల్లు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే డాక్టర్ చెప్తాడు ఏం ఇచ్చింది అన్నదా కూడా చెప్పండి అంటే ఒకసారి పెద్ద కూడా ఎందుకు జరుగుతుంది ఎందుకు రెడ్లకుంట గ్రామానికి చెందినటువంటి ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రెడ్లకుంట గ్రామానికి పశు వైద్య శిబిరాన్ని, ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పశువులకి మంచిగా ఉండడం కోసం వాటి మందులను పంపిణీ చేయడం జరిగింది. మా మార్కెట్ పాలక వర్గం అందరం కలిసి వచ్చి ఇక్కడ రెడ్లకుంటలో మన పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వచ్చాము మేము. అదేవిధంగా మనకి ధాన్యాన్ని పెట్టుకోవడం కోసం గోధుమ కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఉన్నదని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ల్యాండ్లో మరి గోధుమ కట్టడానికి మేము ముందుకు వెళ్ళి మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు మంజూరు చేపిస్తామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.